నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను విజయ్ డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ జగన్ సర్కార్ల మధ్య టికెట్ల ధరల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే టికెట్ల ధరలు పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం అస్సలు తగ్గడం లేదు ఈ నేపథ్యంలోనే ఇటీవల టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్పై ప్రశ్నలను సంధించారు అయినప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు ఇలాంటి తరుణంలో కాసేపట్లో సీఎం జగన్ను కలవనున్నారు మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్తో కలిసి లంచ్ చేయనున్నారు ఇక సీఎం జగన్ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సమావేశంలో సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ మాట్లాడితే టికెట్ల రేట్ల వివాదానికి ఈ మీటింగ్తో తెరపడుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది
రైట్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ జగన్ సర్కార్ల మధ్య టికెట్ల ధరల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చిరంజీవి సీఎం జగన్తో భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. లైవ్లో చెప్పండి రానా. స్పీకర్ సౌండ్ రావట్లే. ఇవాళ అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు సినీ ఇండస్ట్రీకి. కానీ ఎందుకంటే గత 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ వివాదం పైన కూడా స్పందించడానికి, ముఖ్యంగా ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి మొత్తం సమస్యలన్నీ కూడా వివరించడానికి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఇవాళ మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ కూడా బయలుదేరారు. ఎందుకంటే బేగంపేట నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ నుంచి కూడా ఆయన బయలుదేరడం జరిగింది. మొదట్లో కాస్త వర్షం పడడం వల్ల ఆ టేకాఫ్ అనేది కాస్త ఆలస్యమైంది. తర్వాత కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత మొత్తం వాతావరణం అనుకూలించిన తర్వాత ఆయన ఫ్లైట్ కూడా టేకప్ అయినట్టు జరిగింది. మరి కాసేపట్లో ఆయన విజయవాడ గన్నవరం చేరుకోనున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా తాడేపల్లి అనేటువంటి క్యాంప్ ఆఫీస్ కూడా చేరుకోనున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇవాళ ఇరువురు చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా వీరిద్దరు కూడా చర్చించున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఇటు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక విధాలుగా కూడా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మరొకవైపు నిర్మాతలు కానీ ఇటు హీరోలు కూడా ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి టికెట్ల రేట్ల తగ్గింపు విషయంపై కూడా అనేక రకాలుగా అనేక వేదికలపైన కూడా తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ప్రభుత్వం కూడా తమ పైన జాలి చూపించాలనే విధంగా కూడా అభ్యర్థన కూడా చేసిన నేపథ్యంలో ఇప్పటికే కూడా పలు విధాలుగా కూడా సినీ పెద్దలు ఇటు చిరంజీవి కానీ, నాగార్జున కానీ, రాజమౌళి కానీ, దిల్ రాజు కానీ, వీళ్ళందరూ దానయ్య కానీ వీళ్ళందరూ పలువురు ఇప్పటికే కూడా పలువురు అనేక సందర్భాల్లో కూడా ఏపీ గవర్నమెంట్తో కూడా చర్చలు జరిపారు. ఏదైతే పేరినానితో కూడా చర్చలు జరపడం జరిగింది. మొన్నైతే ఏకంగా ఆర్జీవితో కూడా పేరినాని కూడా దాదాపు గంట సేపు కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో గత 20 రోజుల నుంచి కూడా చిరంజీవి చాలా స్తబ్దుగా ఉన్నాడు. ఏ విషయం పైన కూడా ఇండస్ట్రీ టికెట్ల పైన కానీ అలాగే సినిమా థియేటర్లు మూసివేత పైన కానీ వీటి పన్నిటికి కూడా ఆయన మాట్లాడడం జరగదు. ఒకనొక సందర్భంలో ముఖ్యంగా ఏదైతే మేకప్ ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కానీ అలాగే డబ్బింగ్ ఆర్టిస్టుల విషయానికి వాళ్ళకందరికీ కూడా హెల్త్ కార్డులు జారీ చేసే విషయంలో కూడా అప్పుడు ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తాను సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండదలుచుకోలేను, కానీ సినిమా ఇండస్ట్రీలో ఒకరొకరు కొట్టాడుకుంటుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలపైన కూడా నేను తలదూర్చును, వారు కొట్టుకుంటున్న విషయాలపైన కూడా ఎప్పుడు కూడా నేను వారిపై మాట్లాడను, వారిని కలిపే విషయాన్ని కూడా నేను పట్టించుకోనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవకాశం, ఇది అపరాధం వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా తన ముందుండి నేను చేయాల్సింది అన్నీ కూడా నేను చేయబోతున్నాను అనేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చేయడం జరిగింది. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నటుడు మోహన్ బాబు ఒక కీలకమైనటువంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఖచ్చితంగా కూడా సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఒక్క తాటిపైకి రావాలి, ఎవరు ఇండివిజువాలిటీ కోసం పాకులాడకూడదు, అందరినీ కలుపుకొని సినిమా ఇండస్ట్రీని కూడా బతికించుకుందామనేసి కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా అందరూ కూడా ఖచ్చితంగా మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద దిక్కుగా ఉండబోతున్నాడు అనేసి కూడా ఒక సోషల్ మీడియాలో కానీ మోహన్ బాబుకి అనుకూలించినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కూడా మోహన్ బాబుకి అనుకూలంగా కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అప్పట్లోనే చిరంజీవికి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే చిరంజీవి చాలా క్లియర్గా చెప్పాడు, నేను ఇక మీదట కూడా ఖచ్చితంగా కూడా ఎటువంటి తగాదాలను తలదూర్చును, ఇండస్ట్రీ బాగు కోసమే తాను పనిచేస్తానని కూడా ఆయన చాలా క్లియర్ కట్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అనూహ్యంగా చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడము, పైగా ఇవాళ లంచ్కు పిలవడము, ఇవాళ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలపైన చర్చించుకుందాం, మీరు రండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా మీరే రండి అనేసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించడం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన హుటాహుటిని కూడా ఇవాళ విజయవాడ కూడా బయలుదేరడం జరిగింది. ఇవాళ వారి భేటీలో కూడా గత వారం నుంచి కూడా 2 వారాల నుంచి కూడా ఏదైతే సినిమా రేట్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ అలాగే కొన్ని దాదాపు 150 థియేటర్ల పైగా కూడా మూతపడ్డాయి. దానికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఎంఆర్ఓలు కూడా వాళ్ళందరూ కూడా అప్పుడు సినిమా థియేటర్ పైన కూడా రైడ్లు కూడా చేశారు. అక్కడ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పై కూడా నోటీసులు కూడా చేయడం జరిగింది. దీని నేపథ్యంలో దాదాపు 100 మెయిన్ థియేటర్లు కూడా ఇప్పటికే మూతపడిన నేపథ్యంలో వాటి పరిష్కారానికి దిశగా కూడా ఇవాళ
వాటికి పరిష్కారానికి దిశగా కూడా ఇవాళ ముఖ్యమంత్రితో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు టికెట్ల రేట్ అనేది కూడా చాలా క్లియర్ కట్గా కూడా మాట్లాడున్నారు. ఎందుకంటే 2 టైర్ కానీ 3 టైర్ కానీ సిటీస్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, ఎక్కువ టికెట్ అయితే 25 రూపాయల వరకు మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క థియేటర్లోనూ ఏసీలు ఉన్నాయి, ఎయిర్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 20 రూపాయలు, 5 రూపాయలు టికెట్లు పెడితే కనీసం మాకు అక్కడ పనిచేసే సిబ్బంది కూడా జీతాలు మేము ఇవ్వలేము. పైగా సైకిల్ స్టాండ్ కూడా మేము అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులు కూడా మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది. థియేటర్లు మేము మెయింటైన్ చేసే విధానంలో కూడా మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలో మేము మూసుకోవడమే చాలా పెద్దది, అదే పెద్ద దిక్కుగా అనేసి కూడా వాళ్ళందరూ భావించిన నేపథ్యంలో ఈ తరహా కూడా దాదాపు 50 థియేటర్ల దాకా కూడా వారు మూతపడ్డాయి. ఈ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు చిరంజీవి దృష్టికి వాళ్ళందరూ ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, థియేటర్ల ఓనర్లు కానీ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. కొంతమంది ఏదైతే పెద్ద సినిమాలన్నీ ఇప్పటికే కూడా వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పటికే పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మొత్తం ఇటు హిందీలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ చాలా అద్భుతమైనటువంటి వసూళ్లు కూడా రాబట్టాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ బతికేది ఒక ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి రెవెన్యూ ద్వారా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60% దాకా కూడా రెవెన్యూ అనేది వస్తుంది, కేవలం 40% మాత్రమే తెలంగాణ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి గుండెకాయ లాంటిది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అనేది. సో అక్కడి నుంచి కూడా రెవెన్యూ అనేది భారీ స్థాయిలో తగ్గిపోయింది. పైగా ఈ ప్రభావం అనేది ఇటు పుష్ప సినిమాకి కలెక్షన్స్లో కూడా కనపడింది, అలాగే అఖండ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్లో కూడా చాలా క్లియర్ కట్గా కనపడింది. దాంతోపాటు బెనిఫిట్ షోలు మాత్రం చాలా రాద్ధాంతం అనేది జరిగింది. ఎందుకంటే మంత్రులు కూడా అదే స్థాయిలో కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారా కేవలం 200 రూపాయల టికెట్ని 2000 రూపాయలకు అమ్ముకుంటున్నారు, 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు, ఎందుకు ప్రజల నుంచి కూడా దోచుకుంటున్నారు అనేసి కూడా ఇటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ, అలాగే పేర్ని నాని కానీ వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మధ్యలో కొడాలి నాని కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదే టికెట్ల విషయంలో ఏదో శ్యామ్ సింగరాయ్ సినిమాకి సంబంధించినటువంటి మూవీ ప్రమోషన్స్లో నటుడు హీరో అయినటువంటి నాని కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇలాంటి రేట్ల వల్ల పక్కన ఉన్నటువంటి రేషన్ షాపులో కూడా ఇలాంటి రేట్లు ఉండవు, వాడే ఎక్కువగా సంపాదిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన కూడా మంత్రులు కూడా అదే స్థాయిలో కూడా నానిపైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని ఎవరో కూడా మాకు తెలియదు, ఆయన ఎందుకు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే జనాన్ని దోచుకోవాలని చూస్తుంటే మేము చూస్తూ ఊరుకోమనేసి కూడా అప్పుడైతే గవర్నమెంట్ నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత నెల్లూరుకు సంబంధించిన మరొక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా సినిమాలకు సంబంధించిన సినిమా వాళ్ళకి బలిపు ఎక్కువ అయిపోయిందనేసి కూడా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. దానిపైన కూడా ఏదైతే ఇండస్ట్రీ నుంచి కూడా భారీ ఎత్తున కూడా వ్యతిరేకత అనేది వచ్చింది. ఎవరికి బలుపు ఎవరికి ఉందండి, మీలాగా మేము ఒక్కసారి డబ్బులు ఇచ్చేసి సంవత్సరాల తరపున కూడా మేము ప్రజల నుంచి దోచుకోలేదు. మేము మా ప్రోడక్ట్ దాదాపు మేము 200 రూపాయలు మేము ఒక ప్రోడక్ట్ మేము ఖర్చు పెడితే ఖచ్చితంగా కూడా 250 రూపాయలు మేము కోరుకుంటాం. ఎందుకంటే మాకు సెల్ఫ్ మేడ్కి సంబంధించినటువంటి మేమే సినిమా ఖర్చు పెట్టుకుంటాము, మేమే హీరోలకు కానీ, అలాగే ఇతర నటీనటులకు కానీ, సాంకేతిక సిబ్బందికి కానీ మేమందరూ కూడా మేమే డబ్బులు ఇస్తున్నాం, కానీ ఎక్కడ కూడా మేము ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. కాబట్టి మాకు స్వయం ప్రతిపత్తి ఉంది, మా ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పూర్తి హక్కులు మాకు ఉంది. ఇలాంటి ప్రోడక్ట్ని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు, టికెట్లు ఇంతే అమ్మాలి ఇంతే అమ్మకూడదు అనేసి కూడా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? పైగా అక్కడ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా మేము పూర్తి స్థాయిలో కూడా కడుతున్నాం, కాబట్టి మాకు కూడా హక్కు ఉంటుంది స్పందించడానికి అనేసి కూడా సినిమా ఇండస్ట్రీ నుండి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే నిర్మాత అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి సినిమా వాళ్ళకి బలిపు ఎక్కువ అయిపోయింది అనే వ్యాఖ్యల పైన కూడా ఆయన చాలా పెద్ద స్థాయిలో కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఒకవైపు ఈ యొక్క వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చిరంజీవి భేటీ అవ్వడం అనేది సర్వత్రా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దీంట్లో ఒక కోణం ఉంది. ఇప్పుడు గతంలో ప్రకటించినట్టుగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళబోతున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా వెళ్ళబోతున్నారు దానిపై అందరూ కూడా సర్వత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఏ ఇబ్బంది వచ్చినా మాత్రం ఖచ్చితంగా లెజెండరీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఉంటారు. ఇటు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రభుత్వం అయితేనేముంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితుంది, ఏదైనా కూడా చర్చించాలంటే ఖచ్చితంగా చిరంజీవిని పిలిపించుకొని చర్చిస్తారు. ఎందుకంటే దశాబ్దాల నుంచి కూడా ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. గతంలో దాసనారాయణరావు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో లోకల్గా ఉన్నటువంటి గొడవలు కానీ, అలాగే సినిమా రిలీజ్ అయ్యే టైంలో గొడవలు కానీ, అలాగే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవలు అంటే ఇవన్నీ కూడా సమస్యపోయేలా కూడా ఆయన చాలా పద్ధతి ప్రకారం అందరినీ పిలిపించుకొని మాట్లాడేటాడు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద రకంగా ఉన్నారు. తర్వాత అప్పట్లోనే దాసనారాయణరావు ఉన్నప్పుడు కూడా చిరంజీవి చాలా పెద్ద హీరోగా ఉన్నాడు. పైగా ఆయన చాలా
బిజీగా ఉన్నాడు. పైగా దాదాపు దశాబ్దం పాటు ఆయన రాజకీయాల్లో ఉండడం వల్ల కూడా సినిమా ఇండస్ట్రీలో అప్పటికప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన స్పందించారు. ముఖ్యంగా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, అలాగే గతంలో వచ్చినటువంటి తిత్లీ తుఫాన్ కానీ, ఇలాంటి ఏ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా స్టార్ నైట్లు ఏర్పాటు చేయడం కానీ, అలాగే మొదటగా డబ్బులు ఇవ్వడం కానీ, గవర్నమెంట్కి అనౌన్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. పైగా కరోనా సమయంలో ఇండస్ట్రీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన చారిటీ కూడా సిసిసి ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అందరికీ కూడా సరుకులు కూడా అందించిన సంఘటన కనపడుతుంది. తర్వాత ఒక కొత్తగా వచ్చినటువంటి ఒక హాస్పిటల్తో టైప్ అయ్యి అందరికీ కూడా హెల్త్ కార్డును కూడా ఇవ్వడము, పైగా దాదాపు 60% వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా వైద్యం చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం, ఇవన్నీ చూసుకుంటే మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు గత దాసర పోయిన తర్వాత ఆయన అన్ని రకాలుగా కూడా పెద్ద దిక్కుగా ఉన్నాడు. కానీ కొంతమంది మాత్రం చిరంజీవి ఎదుగుదలని కానీ, చిరంజీవి పెద్దరికాన్ని కానీ ఒప్పుకోక ఆయనపై దుష్ప్రచారం చేయడం కానీ, కొన్ని వార్తా ఛానల్లో కానీ, కొన్ని వార్తా పేపర్లో కానీ ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా కొంతమందితో వ్యాఖ్యలు చేయించడం కానీ, ఇవన్నీ చూస్తుంటే మాత్రం చిరంజీవి కూడా కాస్త కలత చెందినట్టుగా కూడా వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ఆయన పట్టించుకోకుండా ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా గడ్డు పరిస్థితులు కూడా ఏర్పడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా చిరంజీవి ఒక్కడే దిక్కు అనేసి కూడా కొంతమంది పెద్దలు కూడా ఇప్పటికే చర్చలు జరిపిన నేపథ్యంలో ఇవాళ ఆయన వెళ్ళనున్నారు. లంచ్ తర్వాత పూర్తి స్థాయిలో దాదాపు ముఖ్యమంత్రి అలాగే మెగాస్టార్ చిరంజీవి దాదాపు గంటన్నర పాటు కూడా వాళ్ళిద్దరూ సమావేశం కానట్టుగా తెలుస్తుంది. లంచ్ తర్వాత కూడా ఆయన తిరిగి 2.5 గంటల మధ్య ప్రాంతంలో మళ్ళీ హైదరాబాద్కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే రానా, మనం చూసుకుంటే గతంలో ఆర్జీవీకి పేటి నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ఒక వార్ నడిచింది. ఆ తర్వాత వాళ్ళు సమావేశమైనారు. అప్పటికి కూడా ఎలాంటి కొలిక్కి రాలేదు. ఆ తర్వాత మోహన్ బాబు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ తర్వాత విష్ణు నిన్న ట్వీట్ చేశారు, ఏపీ రేపు ఒక శుభవార్త చెప్పబోతోందని. అయితే ఈరోజు ముఖ్యంగా చిరంజీవి జగన్ 1-to-1 సమావేశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు పూర్తి ఇండస్ట్రీ, మరోవైపు 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై తెరపడే అవకాశం ఉందా, ఏదైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అని. ఇలాంటి నేపథ్యంలో చర్చలో ఏమేమి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది, ముఖ్యంగా టికెట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందా? ఖచ్చితంగా చెప్పొచ్చు విజయ్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ పేరునని ట్విట్టర్ యుద్ధం అనేది అదొక సపరేట్ అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆర్జీవీ వాళ్ళకి అనుకూలమైనటువంటి ట్వీట్లు చేయడము, వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా టార్గెట్ చేస్తూ సినిమాలు చేయడం కానీ, వ్యాఖ్యలు చేయడం కానీ, ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం కానీ, ముఖ్యంగా ఎప్పుడు కానీ గవర్నమెంట్కి అనుకూలంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. కానీ మొదట్లో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గొడవలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను కలగజేసుకుని నాకు సంబంధం లేదు, నేను కేవలం సినిమాలు మాత్రమే చూసుకుంటాననేసి కూడా అప్పట్లో గతంలో ఆర్జీవీ ప్రకటన చేశాడు. వాళ్ళ గొడవలు నాకు అనవసరం లేదు, నా పనిని నేను చూసుకుంటానని కూడా చెప్తూ ఉన్నట్టు. కానీ అనూహ్యంగా గత 2 వారాలకు ముందు ఆయన ఆ ఎనలేని సినిమా ఇండస్ట్రీ పైన ఎనలేని ప్రేమ చెప్పడము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కలిసి దీనిపైన ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలపైన కూడా ఉద్యమించాలి, మాట్లాడాలి, ఖచ్చితంగా నిజమైన హీరోలు అనిపించుకోవాలని అనడము. తర్వాత ట్విట్టర్ వేదిక కూడా కొన్ని ప్రశ్నలు సంధించడము, దానికి అంతే ధీటుగా కూడా పేరు నాని రిప్లై ఇవ్వడం మేము చూసుకుంటే ఇవన్నీ కూడా మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా రామ్ గోపాల్ వర్మ రాబోతున్నాడు అనేసి కూడా కొంతమంది ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆ ఎపిసోడ్ అనేది ముగిసిపోయింది. తర్వాత కూడా ఇటు మంత్రులు కానీ, కొడాలి నాయన కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, పేరి నాని కానీ, బొత్స సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ కూడా అనేక విధాలుగా కూడా సినిమా ఇండస్ట్రీ పైన కూడా కొన్ని కామెంట్లు చేశారు. కామెంట్ల నుంచి కూడా తీవ్ర నిరసన అనేది కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇటు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా మెగాస్టార్ చిరంజీవి భేటీ అవడం అనేది ఒక సర్వత్రా ఆసక్తికరమైన చెప్పుకోవచ్చు. ఇవాళ వీరిద్దరూ మా భేటీ పైన కూడా అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అన్ని ప్రాబ్లమ్స్ పైన కూడా ఇవాళ పూర్తి క్లారిటీ రానబోతుంది. సినిమా టికెట్ల వివాదం పైన కానీ, అలాగే సినిమా థియేటర్లు ఓనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ పైన కానీ, అలా అన్నిటిపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా.
రైట్, చిరంజీవి జగన్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ అలీం లైవ్ లో అందిస్తారు. చెప్పండి అలీం. థ్యాంక్ యూ విజయ్. సినిమా టికెట్ సంబంధించిన వివాదం రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి టికెట్లకు సంబంధించిన రేట్ల విషయాన్ని కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే పలువురు కొంతమంది దర్శక నిర్మాతలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రేట్లను టికెట్ రేట్లను ఏ విధంగా తగ్గిస్తుందని చెప్పాను వారికి డైరెక్ట్ గా కొన్ని డిబేట్లలో మాట్లాడటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటే సినిమాలకు సంబంధించి పెద్దన్న పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి అయితే సరైన మార్గంగా అందరూ భావించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వర్సెస్ జగన్ ఈ రోజు భేటీ కానున్నారు. పూర్తిగా కూడా ఉదయం 10 గంటలకి ఆయన భేటీ ఉంటుందని చెప్పి కూడా సీఎం వర్గాలు మీడియాకు తెలియజేశాయి. అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఓ అరగంట అటు ఇటుగా ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగినట్లుగా సమాచారం. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పూర్తిగా సినిమా రేట్లను టికెట్ రేట్లను ఏ విధంగా తగ్గిస్తారు, ఏ సెంటర్లలో టికెట్లు రేట్లు తగ్గిస్తే న్యాయం జరుగుద్దనే దాని మీద కూడాను ఈ రోజు ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం ఉంది. మరి పక్కన తెలుగువారి పండగ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకరోజు ముందుగా చిరంజీవి జగన్ కలవటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత చిరంజీవి ఇప్పటివరకు కలవలేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తున్నారా, లేకపోతే సినిమా టికెట్లకు సంబంధించిన అంశం మాట్లాడతాకు వస్తున్నారని కూడాను తెలవాల్సి ఉన్నది. అయితే చిరంజీవితో పాటు ఆయన శ్రీమతి సురేఖ కూడా ఆయనతో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇద్దరు కలిసి కుటుంబ సమేతంగా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీయమ్మను కూడాను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పండుగ సంబంధించిన ప్రస్తుతం శుభాకాంక్షలతో పాటు సినిమా టికెట్లకు సంబంధించిన అంశం కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చిరంజీవి మాట్లాడతారని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే రోజు రోజుకి ఈ విషయం అందరూ కూడాను పెద్ద చేయటం, టికెట్లకు సంబంధించిన అంశం మీద పలు కామెంట్లు చేయటం, ప్రభుత్వ తీరుపైన మండిపడటం, తర్వాత కొన్ని సామాజిక వర్గాలను కూడా ఉద్దేశించి చర్చలు జరగడం పట్ల కూడాను ఇటు చిరంజీవి గాని నాగార్జున గాని కొంత వీలైనట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశానికి తెరదించాలి, ఖచ్చితంగా ప్రభుత్వ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ జీవోల ప్రకారం ఎలా ఉంటే అలా నడుచుకుంటామని చెప్పి కూడాను హామీ ఇస్తున్నట్లుగా సమాచారం. అంటే అలీం బెనిఫిట్ షోలకు సంబంధించి అంశం మీద కూడా నాగార్జున వీరందరూ కూడా కలవడం జరిగింది. అలాగే ప్రస్తుతం పండుగ పురస్కరించుకుని కలుస్తున్నారా, లేకపోతే సినిమా టికెట్ల అంశాన్ని పురస్కరించుకుని కలుస్తున్నారా అనేది కూడాను మధ్యాహ్నం సీఎం ని కలిసిన తర్వాత మాట్లాడతానని కొద్దిసేపటి క్రితం బేగంపేటలో ముఖ్యమంత్రి కలవటానికి వెళ్తున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. విజయ్, అలీం బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, లేకపోతే టికెట్ ధరలు అత్యంతగా తగ్గించిన పరిస్థితి కావచ్చు, ఇంకా ఆన్లైన్ టికెటింగ్ కావచ్చు, వీటన్నింటిపైన చర్చించే అవకాశం ఉందా? మొత్తానికి ఈ విషయం పైన ఒక తెరపడే అవకాశం అయితే ఉందా అలీం? అంటే చిరంజీవి ముందు నుంచి కూడా చెప్తున్నారు విజయ్, ఖచ్చితంగా తను ఏ పార్టీకి, ఏ వర్గానికి, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు, నేను ఓన్లీ సినిమా నటుడిని, నన్ను అందరూ అభిమానించే ఆరాధించే వ్యక్తులలో ఒకరిని కూడాను అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు అంటే హెవీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు ఒక వారం రోజుల పాటు వారు రేట్లు పెంచుకునే విధంగా కూడా గతంలో ప్రభుత్వాలు వారికి కొంత మేరకు అవకాశం కల్పించాయి. ఆ అవకాశాన్ని కల్పించాలి. వారం రోజుల తర్వాత తిరిగి యథావిధిగా టికెట్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే అమ్ముకుంటామని చెప్పడం గతంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కూడా సినిమా వినోదం అనే పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎలా ఉంటే అలాగా నడుచుకోవాలని చెప్పుకోవడాను సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఇంకా నిప్పు రాజేసే విధంగా వర్మ గాని, తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గాని, అలాగే నట్టి కుమార్ గాని వీరందరూ కూడాను వ్యవహరించిన తీరు, ప్రస్తుతం నాగార్జున కూడాను మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు అనుసరించి తాము టికెట్లు అమ్ముకుంటామని చెప్పడం జరిగింది. అలాగే చిరంజీవి కూడా కలిసిన తర్వాత కొత్తగా ఏమైనా పెద్ద సినిమా నిర్మాతలు సినిమాలు తీసినప్పుడు అంటే బాహుబలి గాని, అలాగే కొన్ని సినిమాలు అధిక బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు, కనీసం ఒక వారం రోజుల పాటు వారు ఆశించిన ధర అంటే కొద్దిగా ప్రభుత్వం నిర్ణయించిన సబ్ కమిటీ ప్రకారం రేట్లు నిర్ణయిస్తే వారి సినిమాలు ఆడతాయి, వాటి కలెక్షన్లు వస్తాయని చెప్పడాను వారు వాపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలకు కొంత రాయితీ ఇవ్వాలి, వారికి సినిమాల్లో ఏదైతే
టికెట్లు రేట్లు పెంచుకుని ఒక వారం రోజుల పాటు సినిమా ఆడించే విధంగా కూడాను వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కూడాను నిర్మాతలు కోరుతున్నారు. దాని మీద ప్రభుత్వం కూడాను ఓకే అనేలా ఉంది. అయితే ఇది అన్నిటికి కూడాను కొంతమంది విద్వేషపూరితంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, మతపరంగా, కులపరంగా సినిమా వాళ్ళని విడదీసి ఈ డిబేట్లు నిర్వహించడం, తర్వాత వారి మీద కామెంట్ చేయడం పట్ల చిరంజీవి కూడా మండిపడుతున్నారు. తాము ఎవరికి చెందిన వాళ్ళం కాదు, సినిమా వాళ్ళం మాత్రమే, తమను ఆరాధించే అభిమాన ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి నటులు మాత్రమే అని చెప్పి కూడా వారు చెప్పుకునే పరిస్థితి ఉంది. రాజకీయాలతో తమను పోల్చవద్దని చెప్పి కూడాను మెగాస్టార్ చాలా సార్లు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు చిరంజీవి కలిసే ఏదైతే భేటీ ఉందో అది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పటితో సినిమాకు సంబంధించిన అంశం మీద పూర్తిగా కూడా బ్రేక్ వస్తుంది. చిరంజీవి మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా వెల్లడిస్తుందని తెలుస్తుంది. అయితే మరో పక్కన వైసీపీ నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా చిరంజీవికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అటువంటి అవకాశం కూడా ఆయనకి ఇవ్వాలని భావిస్తున్నారు. కాబట్టి ఈ భేటీలో ఎప్పటి నుంచో కూడా వారిద్దరు కూడా సన్నిహితంగా ఉంటారు. చిరంజీవి మాట అటు జగన్మోహన్ రెడ్డి కాదనరు. కాబట్టి ఈ సినిమా వర్గాలకు సంబంధించిన ఏదైతే ప్రస్తుతం డిబేట్ ఉందో ఆ డిబేట్ కూడా చిరంజీవి వర్సెస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి కూర్చొని దీనికి కన్క్లూడింగ్ ఇస్తారని చెప్పి కూడాను సినిమా వర్గాలు ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. విజయ్, అలీ మీరు అన్నట్లుగా ఒకవేళ వైసీపీ వాళ్ళు చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇద్దామనుకుంటే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమో సొంతంగా జనసేన పార్టీ పెట్టి వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా ప్రజలకు న్యాయం చేసేలా పోరాడతామని ఒకవైపు పార్టీ పెట్టారు. మీరు అన్నట్లుగా చిరంజీవికి టికెట్ ఇస్తే చిరంజీవి అంగీకరించే అవకాశం ఉందా, లేకపోతే తమ్ముడి కోసం రిజెక్ట్ చేసే అవకాశం ఉందా? మొత్తంగా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అంటే మీరు అన్నట్లుగా విజయ్, గతంలో కూడాను వైసీపీ వారు చిరంజీవికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ విలీనం అలాగే కంటిన్యూ చేసే పరిస్థితి అయితే ఇంకా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి వైసీపీ వారితో ఎక్కడా కూడా ఎటువంటి తగాదా లేవు, చిరంజీవి మా మనిషి కూడా అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సంబంధించిన అంశం వైసీపీ చాలా అనుకూలంగా మలుచుకుంటుంది. చిరంజీవి అంటే వారందరికీ కూడాను చాలా గౌరవం. చిరంజీవి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అభిమానిస్తారని చెప్పి చిరంజీవికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే మీరు అన్నట్టుగా చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. అయితే ఎప్పుడు కూడాను చిరంజీవి ఓపెన్ గా జనసేన పార్టీకి మొగ్గు చూపే విధంగా ఎక్కడా కూడా మాట్లాడలేదు. రాబోయే 2 సంవత్సరాలు అటువంటి ఆస్కారం ఏమైనా ఉంటుందేమో కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అటువంటి టాపిక్ చిరంజీవి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అయితే ఖచ్చితంగా వైసీపీ నేతలు, గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నో వాళ్ళందరూ కూడాను చిరంజీవితో మంచి సంబంధాలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ కానీ, అలాగే పేర్ని కృష్ణమూర్తి, పేర్ని వెంకటరామయ్య, నాని కానీ వీళ్ళందరూ కూడాను చిరంజీవికి అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో చిరంజీవి వల్ల కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కలిసి ప్రయాణించారో వారందరూ కూడా మంచి రిలేషన్ ఉంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన అంశం మీద పూర్తిగా కూడా చిరంజీవి చేత జగన్మోహన్ రెడ్డిని ఒప్పించే దిశగా చిరంజీవికి చెందిన ఎవరైతే సినీ పరిశ్రమ పెద్దలు ఉన్నారో వారందరూ కూడాను ఒక మధ్య వారధిగా, సినీ పరిశ్రమకి వారధి వలె చిరంజీవి సమస్యని పరిష్కరిస్తారు, జగన్కి చెబుతారని చెప్పి కూడాను వాళ్ళంతా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా ఫోటోగ్రఫీ చట్టం ప్రకారం ఏ విధంగా అయితే గతంలో చట్టం చేశారో అదే విధంగా టికెట్లు అమ్మకాలు, విక్రయాలు కూడా జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ క్రయ విక్రయాలకు సంబంధించి ఎటువంటి మార్పు ఉండబోదని చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యం కొత్త సినిమాలు, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు మాత్రం కొద్దిగా రాయితీ ఇచ్చి ఒక వారం రోజుల పాటు వాటికి వెసులుబాటు ఇచ్చి ధర పెంచుకునే విధంగా అవకాశం కలిగించాలని పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకులు కోరుతున్నారు. చిరంజీవి ఆ విషయంలో కన్క్లూడింగ్ తెచ్చి ప్రభుత్వాన్ని అలా ఒప్పించే దిశగా అయితే మార్గం సుగమం అవుద్దని చెప్పి సినీ పరిశ్రమ చెందిన పెద్దలు భావిస్తున్నారు. నాగార్జున గాని, చిరంజీవి గాని గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులే. సమస్యలు వచ్చినప్పుడు కూడాను వారు డైరెక్ట్ గా సీఎంతో మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే ఒక పెద్దగా, సినీ పెద్దగా, మెగాస్టార్ గా, సినీ అభిమానులు ఆరాధించే దైవంగా చిరంజీవి అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని సినీ పరిశ్రమ పెద్దలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవితో పాటు వారి భార్య సురేఖ కూడా ఉన్నట్లుగా సమాచారం. ఆవిడ కూడా కలిసి కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సమస్యను కూడా పరిష్కరిస్తారని సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. విజయ్, అలీం, మనతో పాటు మన చీఫ్ ఎడిటర్ కేశవ్ సార్ ఉన్నారు, అదేవిధంగా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా గారు కూడా ఉన్నారు. సో దీనిపై మరింతగా చర్చిద్దాం. కేశవ్ సార్, మీరు చెప్పండి సార్. అంటే ఇప్పటికే కరోనా తోటి సినిమా ఇండస్ట్రీ మొత్తం చితికిపోయింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ టికెట్లు కూడా తగ్గించింది. దీంతో ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వాన్ని ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది. అదేవిధంగా నాని, సిద్ధార్థ్ లాంటి హీరోలు అయితే ఏకంగా ట్విట్టర్ వేదికగా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు ఒక యుద్ధమే ప్రకటించారు.
ఇక ప్రభుత్వం నుంచి చూసుకుంటే పేర్ని నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వాళ్ళు కూడా ఒకలాగా అంటే చాలా వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీకి మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఈరోజు చిరంజీవి మాటను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి కావచ్చు, నిన్న చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ చిరంజీవి నాకు ఎంతో సన్నిహితుడని చెప్పారు. ఇంకోవైపు తెలంగాణ వాళ్ళు కూడా చిరంజీవికి ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి మాటను కాదనకుండా ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా సార్? విజయ్ నువ్వు కరెక్ట్. చిరంజీవి అందరి వాడు, ఆయన ఏ ఒక్కరితో ముఖ్యంగా పరిశ్రమ విషయంలో, సినిమా పరిశ్రమ చాలా క్లారిటీ ఉంది. చిరంజీవి ఎంటర్ అయితే ఇష్యూ సొల్యూషన్ వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. వాస్తవానికి పరిశ్రమకు సంబంధించిన సమస్య ఒకటైతే అది ఒక్కొక్క దశ దాటి ఇప్పుడు కులాల ప్రస్తావన దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు నుంచి సినిమా వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటి స్థాయికి వెళ్ళింది. ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఒక సామరస్యపూర్వక పరిష్కారం ఇస్తుందని చెప్పని మనం ఆశించవచ్చు. అలీం చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సమావేశంలో ప్యూర్లీ వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ ను కూడా చిరంజీవి గారు, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. లంచ్ మీటింగ్ ప్లాన్ చేశారు. గతంలో చాలా మంది లంచ్ మీటింగ్స్ చేశారు. ఇటీవలే చూసాం మనం, రాంగోపాల్ వర్మ వెళ్ళి పేర్నాని గారితో లంచ్ మీటింగ్ చేశారు. కానీ ఫైనల్ గా దేశం ప్రభుత్వాన్ని అని చెప్పేసి వెళ్ళారంటే చిరంజీవి గారు అటువంటి ఒక అంటే పరిష్కారాన్ని ఇవ్వడంలో మాత్రం ఖచ్చితంగా ఒక కీలక దశలో దీనికి ఉందని చెప్పి మనం భావించవచ్చు. 2 రోజులుగా సినిమా పరిశ్రమలో పెద్దలందరూ చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తే ఇండస్ట్రీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అప్సెట్ అయిపోయింది. వాస్తవానికి సినిమా పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు అన్ని కూడా కోస్తా ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్థలే ఉన్నాయి. కాబట్టి వ్యాపారం ఇక్కడి నుంచి ఉన్నా కానీ వాళ్ళ అనుబంధాలన్నీ అక్కడి నుంచి ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కనుక సఖ్యత లేకపోయినా, సామరస్యపూర్త వాతావరణం లేకపోయినా కానీ పరిశ్రమకు చాలా పెద్ద దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇండస్ట్రీ నైజాం, సీరియడ్ అలానే సర్కార్ అని చెప్పిన 3 భాగాలుగా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ చూస్తే అందులో ఎక్కువ వాటా వచ్చేది సర్కార్ ప్రాంతం నుంచి. సర్కార్ ప్రాంతం అంటే కోస్తా ప్రాంతం, తర్వాత నైజాం. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోతుందా తెలుగు సినీ పరిశ్రమ? లేదు మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, లేదు మొత్తం తెలుగు వారందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్ గా ఉంటుందా లేదా అనేటువంటి ఒక చర్చని ఒక రకంగా ఇది ఒక మానవ కల్పిత సంక్షోభంగానే మనం చూడాలి. ఉద్దేశపూర్వకంగా కొంతమంది రేజ్ చేసినటువంటి అంశం ఇది రాజకీయ పనులు, చివరికి కులాల ప్రస్తావన సినిమా పెద్దగా ఉండదు అని చిరంజీవి గారు చెబుతూనే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తాను అనేటువంటి త్వరలో చూపిస్తాను అనేటువంటి అంశాన్ని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఇంకోవైపు నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కానీ, ఈ రోజు చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇవన్నీ చూస్తే ఆయన అందరూ గౌరవించదగ్గ వ్యక్తి. అలానే పరిశ్రమలో కూడా ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని చేస్తే గానీ చిరంజీవి గారు ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా అది జరిగి తీరాలి. దాన్ని ఒప్పుకునేటువంటి వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ సినిమా పరిశ్రమ ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి అవసరం సినిమా పరిశ్రమ. సినిమా పరిశ్రమలో గిట్టని వాళ్ళు కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యానాలకి ఆయన స్పందించాల్సినటువంటి అవసరం లేదు. అసోసియేషన్ లో నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఈ సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో చిరంజీవి గారి ఎంట్రీ ఖచ్చితంగా ఒక పరిష్కారం ఇస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా అసోసియేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏదో ప్రకటన చేశారు, ఒక గుడ్ న్యూస్ అని. అది సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కాదు. ఆ గుడ్ న్యూస్ జస్ట్ ఒక ½ గంట క్రితమే మోహన్ బాబు గారు అనౌన్స్ చేశారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో యూనివర్సిటీకి పర్మిషన్స్ వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి ప్రకటన దొరికాయి. సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అంశం కాదు. చిరంజీవి గారితో వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే పరిశ్రమకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా ఆయన సామరస్యంగా పరిష్కరిస్తారు, పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తారు. అలానే పంచాయతీలు చేసేటువంటి పెద్ద మనిషిని కాదు నేనని చెప్పారు ఆయన. ఈ రోజు సమస్య ఎక్కడ ఉంది, పరిష్కారం ఎక్కడ దొరుకుతుందనే క్లారిటీ చిరంజీవి గారికి ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ గతంలో అడిగారు. సరే ఈ రోజు కొంచెం లేట్ అయినా కానీ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించవచ్చు. విజయ్, కేశవ్ సార్, మీరు అన్నట్లుగా ఏదైతే మోహన్ బాబు గారు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఈ ఫ్యామిలీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీని ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఇండస్ట్రీ నుంచి చాలా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? అసలు వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతిదీ ముందుండి చూసుకోవాల్సిన వాళ్ళు పెద్దరికం మాత్రమే కావాలి, సమస్యలను మేము ప్రశ్నించాం అనే ధోరణిలో ఉన్నారు. దీని ఏ విధంగా చూడొచ్చు? ఒక విషయం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది కేవలం
సినిమా రంగంలో నటులకి సంబంధించినటువంటి ఒక వేదిక మాత్రమే. కాబట్టి ఆ సమస్యల గురించి మంచు విష్ణు గారు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ప్రధానమైన అంశం వాళ్ళ ఎన్నికల ఎజెండాలో ఉన్నది కూడా బిల్డింగ్ నిర్మిస్తాం అనేటువంటి అంశం పైన వాళ్ళు వర్క్ చేస్తున్నాం. కానీ ఇది టోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంక్షోభం. దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. పైగా ప్రభుత్వంతో రిప్రజెంట్ చేసి యూనిటీగా ఉంది మొత్తం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని అసోసియేషన్లు, సంఘాలు, పెద్దలు అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఒక ప్రతినిధి బృందాన్ని కానీ లేదా ఒక ప్రతినిధి వర్గాన్ని కానీ రిప్రజెంట్ చేయడం ద్వారా ఇది మా మాట, మా కోసం ఇది చేయండి అని ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం అది ఎంతవరకు పరిష్కరిస్తుంది, ఎంతవరకు సహకరిస్తుంది అనే అంశాలను చూసి వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. కానీ ఎవరికి వారిగా ప్రకటనలు చేస్తున్నారు కానీ ఆ ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నం సినిమా ఇండస్ట్రీలో అసలు ఎవరూ చేయలేదు. ఇది మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం. చిరంజీవి గారు మాట్లాడితే ఆయన పెద్దరికాన్ని గిట్టని వాళ్ళు ఇంకో కామెంట్ చేయడం, ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడితే ఇంకొకరు కామెంట్ చేయడం, ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినాయి. కానీ ఐక్య వేదికగా ఇందాక దాసనారాయణ గారి గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ప్రస్తావించారు. ఆయన అంత సమయం కేటాయించి ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇండస్ట్రీ ఏదైనా సంక్షోభంలో కానీ సమస్యలో కానీ పడ్డప్పుడు వచ్చి ఆయన చొరవ చూపించేటువంటి స్టైల్ కానీ ఇప్పుడు ఆ స్థాయిలో టైం కేటాయించేటువంటి వ్యక్తులు లేకపోవడం ఇండస్ట్రీకి పెద్ద శాపం అన్నారు. కానీ చిరంజీవి గారు లాంటి వ్యక్తులు హుందాగా అటువంటి సమస్యలు పరిష్కరిద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే వ్యతిరేకత ప్రదర్శన, ఇటువంటి వ్యతిరేకతలు, ఇటువంటి కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారు నేను పంచాయతీలు చేసే పెద్దని కాదు, పరిష్కరించేటువంటి సందర్భాలను బట్టి పెద్దరికాన్ని తీసుకుంటానని ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా అదే. బట్ ఈ రోజు ఈ సమస్యకి పరిష్కారం దొరికేది కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర. ఆ సమస్యను పరిష్కరించమని అడగాల్సింది సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒక తాటిపైకి వచ్చి తమ ప్రతినిధి బృందాన్ని కానీ లేదా ఒక పెద్దని కానీ ఈయన పరిష్కరిస్తారు, ఆయన ఏం చెప్తే అది మాకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి నాయకులు, కొంతమంది సినిమా పరిశ్రమ ప్రముఖులు కొంత చొరవ చూపిస్తున్నారు. కానీ ఏ నలుగురు, ఏ ఐదుగురు కూడా ఒక తాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు దిల్ రాజు గారు కానీ మరొకరు కానీ అందరూ ఇండివిజువల్ గా కలిసారు. అందరూ ప్రొడ్యూసర్స్ అందరినీ పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేసింది. కానీ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని వర్గాలని, అన్ని రంగాలకు సంబంధించినటువంటి పెద్దల్ని ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నం కానీ లేదా మీ వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి బాధ్యత వహించేటువంటి బృందాన్ని మీరు పంపించండి అనేటువంటి ఆహ్వానం కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ చొరవ తీసుకున్న ప్రయత్నం సినిమా పరిశ్రమ చేయలేదు. ఇదంతా కూడా మీడియా ముందరకు ఎక్కినటువంటి ఒక రచ్చగా గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. మొత్తం మీద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆ సినిమాలకు లేని కష్టం మీకెందుకు వచ్చింది అనేటువంటి ప్రస్తావన. ఇక్కడ ఫైనల్ గా ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా నిర్మాణం కానీ, సినిమా షూటింగ్లకు సంబంధించినటువంటి కానీ, అలానే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఇతర రంగాల అభివృద్ధి కానీ ఆ చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం సినిమా పరిశ్రమ నుంచి జరగలేదనేది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు చేసినటువంటి కామెంట్, అలానే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాకు రిప్రజెంటేషన్ మాకు కావాలి, మీరు ఇబ్బంది, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమాలు చేస్తాం అనేటువంటి చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు కానీ ఎవరు చేసిన దాఖలా లేవు. కానీ ఇప్పుడు అందరికీ ఏంటంటే ఫైనల్ గా బిజినెస్ కావాలి, డబ్బు కావాలి, వాణిజ్యం కావాలి, వ్యాపారం నుంచి వచ్చేటువంటి లాభాలు కావాలనేటువంటి ప్రస్తావన ఈ ఫ్రిక్షన్ అందరికీ కూడా కారణం. ఇది పరిష్కారం చెప్పాల్సింది ఖచ్చితంగా ఒక సమన్వయం చేయగలిగేటువంటి పెద్దలన్నా ఉండాలి, అటువంటి కమిటీలన్నా ఏర్పాటు కావాలి. చిరంజీవి గారు కలిసిన తర్వాత బహుశా నేను అనుకోవడం ఒక ప్రతిపాదన చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేటువంటి అంశాన్ని ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలతో ఒక భేటీ ద్వారా ఆయన పంచుకునేటువంటి అవకాశం ఉంది. దాని నుంచి వచ్చేటువంటి పరిష్కారాల ద్వారా మళ్ళీ అవసరమైతే ఇంకోసారి భేటీ అయ్యి ప్రభుత్వంతో చర్చ జరిపి సింగిల్ పాయింట్ ఏజెండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, సామాన్యుడికి వినోదాన్ని అతి చౌకగా అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం, మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని. వీళ్ళకి ఉన్నటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా కొద్ది రోజుల పాటు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ లో, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో థియేటర్స్ అన్ని కూడా ఒకసారి హోల్డ్ చేసుకుని కొత్త సినిమా రిలీజ్ చేయాలంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాబట్టుకోవాలంటే టికెట్ల ధరల విషయంలో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అలానే ఆ షోస్ నడిపించుకోవడంలో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఒకసారి సినిమా ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అనేటువంటి టాక్ వచ్చిందంటే ఆ సినిమా మొహం ఎవరు చూడరు, 10 రోజులు అయితే ఓటీటీలోనో ఇంకో ఛానల్లోనో ఇందులోనో వచ్చేస్తుంది అనేటువంటి వెయిట్ చేసే ధోరణి ఉంది. కాబట్టి నిర్మాతలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. దాని నుంచి నిర్మాతలను సేవ్ చేసుకోవడం కోసం పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు కానీ పరిశ్రమ మొత్తం కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఈ రెండింటికి ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి
వలుపు వ్యాఖ్యల వెనక ఆంతర్యం కూడా అదే. మేము అక్కడ ఉన్నాం, మా ముఖ్యమంత్రి ఒకరు ఉన్నారు, పరిశ్రమ గుర్తించిందా, ఏ రోజైనా ఆయన కలిసే ప్రయత్నం చేసిందా, ఆయన వెంట నడిచే ప్రయత్నం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్య ఈ రోజు కాదు, 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో గేమింగ్ సిటీలు, అలానే సినిమాకి సంబంధించి, ఫిలిం ప్రొడక్షన్ కి సంబంధించి, ఫిలిం నగర్ లో నేను ఇస్తాను మీరు రండి అనేటువంటి చొరవ ఆయన చెప్పారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి మేము వస్తాం, మాకు ఏమి ఇస్తారని అడిగే ప్రయత్నం చేయలేదు. ఆ మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి, ఆ ప్రతిపాదన అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం పరిశ్రమ నుంచి జరగాలి. ఈ రెండింటి మధ్య ఎవరు ముందు ఎవరు వెనక అనేటువంటి పంతం ఉంటే కనుక ఇటువంటి పరిస్థితి ఉంటుంది. చివరికి కులాల ప్రస్తావనగా వెళ్ళిపోయి ఒక సంక్షోభానికి దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిష్కరించాలంటే ఖచ్చితంగా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. ఈ రోజు చిరంజీవి గారు అదే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని మనం భావించవచ్చు. ఆయన బహిరంగంగానే ప్రకటించారు, ఎవరు నన్ను పెద్దరికం తీసుకోమని ఎవరో చెప్పలేదు, పెద్దరికం తీసుకునే ఆలోచన కూడా నాకు లేదు, కానీ సమస్య వచ్చినప్పుడు నేను పరిష్కరించడానికి ముందు ఉంటాను. అదే చొరవతో ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను అనేటువంటి మాట కూడా చెప్పారు. ఈ రోజు అపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తారు. ప్లస్ ఒక ఫ్యామిలీ టచ్, వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు ఉన్నాయనేటువంటి అంశం తెలిపేలాగా సతీ సమేతంగా చిరంజీవి గారు వెళ్ళారు. అక్కడ భారతి గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు లంచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కుటుంబం అలానే వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు, ఫ్రెండ్షిప్ ని చూపిస్తూ కూడా పరిశ్రమకు మేలు చేసేటువంటి ప్రయత్నం చిరంజీవి గారు చేస్తారనేటువంటి సంకేతాలు అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి అలీం ఇంకా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ పేరు నాని గారితో మీటింగ్ జరిగిన తర్వాత పరిణామాలు, ముఖ్యమంత్రి గారికి నివేదించిన తీరు, అలానే కొడాలి నాని, ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు, వీటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ ఇవన్నీ సమీక్షించుకుని చిరంజీవి గారితో ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయం అలీం చెప్పాలి. రైట్, చెప్పండి అలీం. కేశవ్ గారు అడిగినట్లుగా దీని రైటా సార్? అలీం గారు లైవ్లో లేరంట. ఇక రానా గారు మీరు చెప్పండి, కేశవ్ సార్ అడిగినట్లుగా ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? పేర్ని నానితో భేటీ తర్వాత చిరంజీవితో ఈరోజు సీఎం జగన్ భేటీ కానున్నారు. దీంతో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సో మీరేమంటారు? మొదటి నుంచి కూడా వైఎస్ జగన్ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం కానీ, ఆయన కంగ్రాచులేట్ చేయడం కానీ, ఏదైనా సమస్యలు వస్తే కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఎవరు చేయలేదు. దాదాపు 6 నెలల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడము, ఆయన కంగ్రాచులేట్ చేయడము, ఆయనతో లంచ్ చేయడము, ఆయన యోగక్షేమాలు కనుక్కోవడము, మాట్లాడడము తర్వాత వచ్చడం జరిగింది. తర్వాత 2-3 సార్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో, ప్రొడ్యూసర్లు కానీ అలాగే డైరెక్టర్లు కానీ వీళ్ళందరితో కూడా, నాగార్జునతో కానీ వీళ్ళు చిరంజీవి కానీ వీళ్ళందరూ కూడా ఒకసారి మంత్రి పేర్నినానితో కలుపుకొని మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో కూడా కొన్ని అంశాలను కూడా వారు చర్చించారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అప్పటి పరిస్థితుల ప్రకారము ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, అప్పట్లో ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా ఎక్కువగా రావడము కానీ, అలాగే అక్కడ ట్యాక్సులు కూడా ఎక్కువగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా థియేటర్లు వాటిని మెయింటైన్ చేయడం విషయంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు సినిమా ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటి అంశాలపైన కూడా మాత్రమే అప్పుడు ఎక్కువ మంది కూడా డిస్కస్ చేశారు. తర్వాత సినిమా టికెట్ల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున గొడవ అయితే అప్పుడు రాలేదు. తర్వాత వరుసగా కూడా కొన్ని పరిణామాల నేపథ్యంలో సినిమా టికెట్ల విషయంలో మాత్రం ఏపీ గవర్నమెంట్ ఒక కఠినమైన నిర్ణయాన్ని కూడా తీసుకునింది. అప్పట్లో కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయింది. వకీల్ సాబ్ సినిమాకి దాదాపు సినిమా టికెట్ రేట్లన్నీ కూడా తగ్గిపోయి, అదే సమయంలో రిలీజ్ అయినటువంటి నాగార్జున సినిమా అయినటువంటి వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ అయింది. వైల్డ్ డాగ్ సినిమాకి దాదాపు ఏపీలో కొన్ని థియేటర్లో 150 రూపాయలు ఉంది, అలాగే 200 రూపాయల టికెట్ల దాకా అమ్మారు. కానీ వకీల్ సాబ్ సినిమాకి వచ్చే విషయానికి వస్తే మాత్రం 100 రూపాయలు కానీ, అలాగే 120 రూపాయలు కానీ, అలాగే 75 రూపాయలు కానీ, 50 రూపాయల టికెట్లు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అప్పుడే ఈ విషయం పైన కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మరోపక్క ఇటు కరోనా కూడా రావడంతో కూడా ఆ సినిమా కేవలం 2 వారాలు మాత్రమే ఆడి పూర్తిగా సినిమా థియేటర్లను కూడా మూతపడిన పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి ఒక వివాదం అనేది నడుస్తుంది. ఇది ఒక కోణం అయితే, మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మ్యాక్సిమం అందరూ ఒక పార్టీకి సంబంధించినటువంటి, గతంలో ఒక పార్టీకి అనుబంధంగా కూడా పనిచేశారు. ఎక్కువ మంది కూడా ఆ పార్టీకి అధికారంలో వచ్చినప్పుడు ఎక్కువగా ఆ పార్టీతో అంటిముట్టిన, ఎక్కువగా వారితో సత్సంబంధాలు కూడా మెయింటైన్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా వారు ఎవరు కూడా కలవలేదు, వారు మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. ముఖ్యంగా వారు ఎక్కువగా
మురళీమోహన్ కానీ అలాగే నందమూరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కానీ అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ కానీ అలాగే నాగార్జున ఫ్యామిలీ కానీ వీళ్ళెవరూ కూడా మహేష్ బాబు ఘట్టమనేని ఫ్యామిలీ కానీ వీళ్ళెవరూ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వారిని కలవకపోవడము కేవలం ట్విట్టర్ ద్వారా కూడా కంగ్రాచులేషన్ చెప్పారు కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా కూడా వెళ్ళి కలిసిన పాపాన పోలేదు. పైగా దానికి తగ్గట్టు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లిన పరిస్థితి కనపడలేదు. కానీ కేవలం ఒక మెగా ఫ్యామిలీకి మాత్రమే చిరంజీవి గారు ఒక్కరు మాత్రమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఆయన తీసుకెళ్ళడం జరిగింది. నిన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉండాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. దానికి సంబంధించి ఏ నిర్ణయమైనా మేము తీసుకుంటాం. ఆ సంక్షోభంలో ఉన్నప్పుడు పరిష్కారాల విషయంలో కూడా మేము చొరవ తీసుకుంటాం. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేశారు. పైగా దానికి కనెక్షన్ గా ఇంకొక మాట కూడా అన్నారు. మేము 5 షోలకు అనుమతించాము, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించాము. అంటే పూర్తి స్థాయిలో పరిశ్రమకి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంది అనేటువంటి సంకేతం ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చొరవ గాని రాయబారం గాని ఇంత అకస్మాత్తుగా ఈ రోజు ఉదయానికి ఉదయమే నిన్నటి వరకు ఏమీ లేదు. ఈ రోజు ఉదయం ఇమీడియట్ గా చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ కానీ ఏదైనా చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం కానీ జరిగిందా? వినిపిస్తుంది రానా? కేశవ్ సార్ అడుగుతున్నారు, నిన్న తలసాని గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఏపీ ప్రభుత్వంతో మేము చర్చలు జరుపుతాం, దానికి అనుగుణంగా ఒక సరైన నిర్ణయం తీసుకునే విధంగా మేము మాట్లాడతామని చెప్పారు. దానికి తగ్గట్లు ఏమైనా చర్చలు జరిగాయా అని అడుగుతున్నారు. సో చెప్పండి. మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తెలంగాణ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా ఇచ్చింది. బెనిఫిట్ షోల విషయంలో కానీ ప్రీమియర్ షోల విషయంలో కానీ అలాగే టికెట్ల రేట్ల హైక్ల నుంచి కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు డిస్కస్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మొదటి నుంచి కూడా ఇటు ఏపీ గవర్నమెంట్ టికెట్ల విషయంలో కాస్త రిస్ట్రిక్షన్ పెట్టినప్పటికీ కానీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం పూర్తి స్థాయి స్పేస్ ఇచ్చింది. సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచింది. దాంతోపాటు వారికి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ అలాగే సినిమా నిర్మాతలు కానీ వారు ఎదుర్కొంటున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడానికి కూడా ముందుకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా దాదాపు 5 మీటింగ్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్తో కూడా జరిగాయి. ముఖ్యమంత్రిని కలిశారు, కేటీఆర్ని కలిశారు. అలాగే దాదాపు అనేక సందర్భాల్లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎఫ్ఎన్సీసీలోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలతో కూడా కలిపారు. అలాగే చిరంజీవి ఇంట్లోకి వెళ్ళి పెద్ద మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు కూడా శ్రీనివాస్ యాదవ్కి పాయింట్ టు పాయింట్ కూడా బాగా తెలుసు. కాబట్టి ఆయనకి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా చర్చించడానికి తాము రెడీ అనేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉన్నటువంటి అపోహాలు ఏంటి, వాళ్ళ డౌట్స్ ఏంటి, అవన్నీ క్లియర్ చేయడానికి కూడా తాము ముందుకు వస్తాము, అవసరమైతే చర్చలకు తాము సిద్ధమనేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించడం అనేది కూడా ఈ ఆహ్వానించదగ్గటువంటి విషయమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. పైగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న కూడా చిరంజీవి గారితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రేపు చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇవాళ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆయన కూడా మాట్లాడారు. రాత్రి కొంతమంది సీనియర్కి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నటువంటి అందరూ నిర్మాతలు కూడా చిరంజీవితో మాట్లాడారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా చిరంజీవితో మాట్లాడారు. కొంతమంది హీరోలతో కూడా చిరంజీవి రాత్రి చర్చించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో చర్చించాల్సిన విషయాలపైనే ముఖ్యంగా ఇవాళతో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కూడా పూర్తిస్థాయి క్లారిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో అందరితో కూడా చర్చించిన తర్వాత మాత్రమే చిరంజీవి కూడా అక్కడికి వెళ్ళారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తాను కూడా రంగంలో దిగుతారని చెప్పడం పట్ల కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వచ్చే మీటింగ్కు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా హీరోలతో పాటు కొంతమంది ప్రొడ్యూసర్లతో అలాగే కొంతమంది డైరెక్టర్లతో కూడా వెళ్ళి ఒక బృందంగా వెళ్ళి మరొకసారి ఏపీ గవర్నమెంట్తో మాట్లాడాలని కూడా నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఇవాళ కానీ చర్చలు మాత్రం సఫలమైతే మాత్రం ఇవాళతో మాత్రం పూర్తిగా ఈ వివాదం అనేది సమస్య అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయ్, కేశవ్ సార్, మనం చూసుకుంటే పుష్ప కావచ్చు, అఖండ కావచ్చు, ఈ సినిమాలు ఏపీలో తగ్గించిన టికెట్ల రేట్ల వల్ల కొంతవరకు నష్టపోయాయి. ఇకపై రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు చూసుకుంటే RRR, రాధేశ్యామ్ కావచ్చు, ఆచార్య కావచ్చు, ఈ సినిమాలన్నింటికి ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని సినిమా ఇండస్ట్రీ గట్టిగా భావిస్తుంది. అదేవిధంగా సంక్రాంతికి కూడా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆ సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతటితో ఈ ఫుల్ స్టాప్ పెట్టేద్దామని భావిస్తున్నారు. సో ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉందా?
ఖచ్చితంగా విజయ్, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా కొంచెం నోటి దురుసుకు పనిచేసినటువంటి పరిస్థితి. అలానే ఇవన్నిటి రిఫ్లెక్షన్స్ కూడా ముఖ్యమంత్రి మీద పడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య భేటీ జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రధానంగా టికెట్ల రేట్లకు సంబంధించి ఒక క్లారిటీని ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. లేదు, ప్రభుత్వ మనోగతాన్ని తెలియజేసి దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చొరవ పరిశ్రమ నుంచి ఏం కోరుకుంటుంది, సినిమా ఇండస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం కోరుకుంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ప్రభుత్వం నుంచి సీఎం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా కానీ సినిమా పరిశ్రమకు మేలు చేసే అంశం అవుతుంది. మీరు అన్నట్టుగా పుష్ప సినిమా వరకు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాలు కొంత లాస్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఒక చోట 150 రూపాయల నుంచి 250 రూపాయల వరకు టికెట్లు వచ్చేటువంటి చోట సి గ్రేడ్ లెవెల్ థియేటర్స్ దగ్గర అక్కడ తగ్గించినటువంటి ధరల వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఆ సినిమా ఇన్కమ్ మీద పడేటువంటి పరిస్థితి ఉంది. అలానే ప్రభుత్వం పెద్దలు చెప్తున్నట్టుగా పన్ను ఎగవేతకు సంబంధించి కానీ ఇంకో దానికి సంబంధించి కానీ చిరంజీవి గారు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బిజినెస్ ఎలా జరుగుతుంది, అలానే పరిశ్రమ నుంచి రావాల్సినటువంటి అంశాలు వేరు, టికెట్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయాలు వేరు. పదే సినిమా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెబుతున్న మాట ఏంటంటే ఇవన్నీ కూడా బ్లాక్ టికెటింగ్ లో వెళ్ళిపోతున్నాయి, అలానే లెక్కలు చూపించట్లేదు, ట్యాక్స్ లేకపోతున్నారు అనేది. యాక్చువల్ గా టికెట్ల అమ్మకానికి సంబంధించి ఒక క్లారిటీ, ఒక టికెట్ అమ్మితే ఆ టికెట్ మీద ప్రభుత్వానికి 18% వినోద పన్ను వస్తే కనుక క్లియర్ గా ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు అనే దానికి మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. థియేటర్ల పైన ఖచ్చితంగా అజమాయిషీ చేసేటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానిటర్ చేస్తే ఆ పన్నుల విషయంలో క్లారిటీ వస్తుంది. కానీ సమస్య ఎక్కడో ఉంటే దానికి సంబంధించినటువంటి అవసరాన్ని లేదా దానికి కావాల్సినటువంటి దీన్ని సాధించుకునేందుకు ప్రభుత్వం ఇక్కడ నొక్కి పెట్టింది అనేటువంటి వాదన ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఒక రకంగా దేశంలోనే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి స్థితిలో ఉంది. అలాంటప్పుడు సినిమా పరిశ్రమకి వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే బాలీవుడ్ లో భారీ స్థాయి సినిమాలు లేవు, స్టార్ హీరోలకు సంబంధించి ఆ టైప్ ఇమేజ్ క్రియేట్ చేసేంత పెద్ద ప్రొడక్షన్స్ జరగడం లేదు. ఓవరాల్ గా చూస్తే ఇటు తెలుగు పరిశ్రమ, అటు కొంచెం కన్నడ పరిశ్రమలో కొన్ని సినిమాలు నడుస్తున్నాయి. చివరికి తమిళ పరిశ్రమలో కూడా పెద్ద సినిమాలు అనేవి ప్రస్తుతానికి లేవు. ఈ కరోనా సిచ్యువేషన్స్ లో లాస్ట్ 2 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి నష్టాలు కానీ పరిశ్రమ విపరీతంగా నష్టపోతుంది. ఈ రోజు సినిమా రిలీజ్ అయితే పన్ను కట్టట్లేదు అని అడుగుతున్నటువంటి పెద్ద మనుషులు రేపు పొద్దున సినిమా లేకపోతే పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల దగ్గర నుంచి మిగతా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? సినిమా పరిశ్రమ సంబంధించిన పెద్ద మనుషులే చేస్తున్నారు. చిరంజీవి గారు ఎంతమందికి ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసి ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నటువంటి పరిస్థితి ఆయన చేసి, అలానే నిత్యావసరాలకు సంబంధించి కరోనా సమయంలో ఆహార ధాన్యాల పంపిణీ నుంచి అనేక కార్యక్రమాలు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అలానే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి సినిమా పెద్దలు మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఒక సామాజిక బాధ్యతను ఫీల్ అవుతున్నారు. అయితే వాళ్ళు ఫీల్ అవ్వాల్సినటువంటి మరొక బాధ్యత ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండైనవి కాబట్టి రెండో రాష్ట్రంలో కూడా మనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తుందనే సంకేతాలు ఈ వ్యవహారం మొత్తంలో కూడా చాలా క్లియర్ గా వచ్చింది. రెండో వైపు సినిమా పరిశ్రమ మాకు ప్రభుత్వం అండగా లేదు అనేటువంటి వాదన ఎలాగో చేస్తుంది కాబట్టి ప్రభుత్వం దానికి సంబంధించి కొన్ని సొల్యూషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ లో చేసేటువంటి పరిస్థితి, సినిమాలు వస్తాయి, ఇప్పుడు 100 సినిమాలు వస్తాయి, కనీసం ఒక 50 సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా షూటింగ్ చేయాలనేటువంటి వాదన. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఎక్కడెక్కడో సెట్ వేసేసి ఆ ఊర్లు కూడా ఇక్కడే సృష్టి చేస్తారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో అనేక సినిమాలు షూటింగ్ జరిగింది. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అలానే విశాఖపట్నంలో కొన్ని 100 సినిమాలు షూటింగ్ జరిగింది. మరో చరిత్ర లాంటి క్లాసిక్స్ పూర్తి స్థాయిలో తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బాలచంద్ర లాంటి మొత్తం అక్కడే తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రకరకాల కారణాల ద్వారా ఇక్కడ హైదరాబాద్ లోనో ఇంకో దగ్గర సెట్ వేసేసి లేదంటే ఫారిన్ వెళ్ళిపోయి ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా సంకేతాలు ఇస్తుంది. కానీ దానివల్ల పరిశ్రమ నష్టపోకూడదు. కానీ పరిశ్రమని నష్టాల నుంచి గట్టును వేసేసి అలానే ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి అంశాలు ఏ విధంగా అమలు చేయాలి పరిశ్రమ అనేటువంటి సంకేతాలు ఈ భేటీ ద్వారా ఖచ్చితంగా వస్తాయి. అలానే ఇద్దరు చాలా క్లియర్ గా మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏవి ఉండవు. చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ ఇస్తారు అన్న ఏమని అంటే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అవుతాయి. చిరంజీవి గారు రాజ్యసభ సీట్ కావాలనుకుంటే ఆయనతో భేటీ అయి మాట్లాడుకోవాలి లేదా ఆయన పిలిపించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? మాటలో ఏ పార్టీ అయినా కానీ ఇవ్వాలనుకుంటే ఆయన ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన తీసుకునే ఆలోచనలో ఉన్నారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆయన మొదటి నుంచి చెప్తున్న రాజకీయాలకు సంబంధించి ఇక నేను దూరంగా ఉంటాను, రాజకీయాలతో నాకు పని లేదు,
నేను పూర్తిగా సినిమా మనిషిగా ఉంటాను, సినిమా పరిశ్రమకు సంబంధించి అండగా నిలుస్తాను. మిగతా రాజకీయ జనసేన పార్టీ పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారితో సంబంధించి ఆయన పూర్తిగా ఎప్పుడు మద్దతు ప్రకటించలేదు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఒక తమ్ముడిగా నేను ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటానని అన్నారు తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి దూరమైన ప్రయత్నం చేయలేదు. ఆయనకు అయిన కొన్ని అనుభవాల తర్వాత చాలా క్లియర్ గా నేను పరిశ్రమలో ఉంటే అందరి వాడిగా మిగులుతాను అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. అలా అందరి వాడిగా ఆలోచిస్తున్నప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో పిలిచి దానికి సంబంధించినటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక క్లారిటీ అంటే రెండు విషయాలు జరుగుతుంది ఇందులో. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అఫెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలానే మేమిద్దరం సుహృద్భావంతో ఉన్నాం కాబట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇస్తున్నటువంటి సంకేతాలను ఇస్తున్నారు. ఇంకోవైపు నుంచి చిరంజీవి గారే పరిశ్రమ పెద్ద అనేటువంటి సంకేతాలను జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఈ మీటింగ్ ద్వారా ఇచ్చారు. పరిశ్రమలో ఎన్నో యూనియన్లు ఉన్నాయి, వాటికి ఎంతో మంది ప్రెసిడెంట్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, అలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని తిప్పేస్తున్నాం మేమని చెప్పి థియేటర్లకు సంబంధించిన వ్యవస్థలు అంతా మా గుప్పెట్లో పెట్టుకున్నాం చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చిరంజీవి గారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు? చిరంజీవి గారి ద్వారానే పరిశ్రమలకు సంబంధించిన అంశాలను డిస్కస్ చేయాలని ఎందుకు అనుకుంటారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ తెలంగాణ ప్రభుత్వం తరఫున సంప్రదింపులు జరిపింది కూడా చిరంజీవి గారితోనే, ఎందుకు ఆయనతో సంప్రదింపులు జరిపారు? అలానే గతంలో నాగార్జున గారు కానీ అనేక మంది సినిమా నటుల్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా చిరంజీవి గారి ఇంట్లో భేటీ అయ్యే పరిశ్రమ ఇది కోరుకుంటుంది, మీరు సహకరించండి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చిరంజీవి గారి ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక పెద్ద, ఆయన ద్వారానే ఎటువంటి సమస్యలకైనా కానీ పరిష్కారం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆయనను మాత్రమే మేము పెద్దగా గుర్తిస్తున్నాం అనేటువంటి సంకేతాన్ని ఈ రోజు చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పేరు నాని గారు లాంటి వాళ్ళు రకరకాల కామెంట్లు చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు నేతృత్వం వహిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇది అంగీకరించాల్సినటువంటి అంశం. అటువంటి వ్యక్తి చిరంజీవి గారు సినిమా పరిశ్రమ పెద్ద దిక్కు అనేటువంటి సంకేతాన్ని ఈ రోజు ఇచ్చారు. ఖచ్చితంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి, అలానే ఈ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని సూచించడానికి ఈ భేటీ ఒక దిశానిర్దేశం చేసేటువంటి అంశంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్ సార్, మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు. సార్ మీరు చెప్పండి సార్, అంటే ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇప్పటి వరకు ఒక రచ్చ జరిగింది, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు చిరంజీవి గారి సమావేశంతో. సో మీరేమంటారు? సబ్జెక్టు కరెక్షన్, నేను అధ్యక్షుడు కాదండి, అధికార ప్రతినిధి. ఓకే రైట్ సార్. దయచేసి అంటే ఎందుకంటే మళ్ళా అది మిస్టేక్ జరగకూడదు. చిరంజీవి యువత అధికార ప్రతినిధి. సార్ మొట్టమొదట మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సోదరులకు అందరికీ వైకుంఠ ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ ఇప్పుడు చిరంజీవి గారు పెద్దరికము చైనా అన్నారు అంటే ఒక పెద్ద మనం చూస్తూనే ఉన్నాం. త్రిబుల్ ఏ విధంగా అయితే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎనికిపోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నామో ఈ ఎపిసోడ్ను కూడా అంతే బాగా నడిపించుకుంటూ వచ్చాం. పెద్దరికం అనేది ఎవరైనా ఇస్తే వచ్చేది కాదండి, అది బై బర్త్. తన నడవడికను, నడతను, ప్రజలను, అంటే చిరంజీవి గారు ఎలా ఒక కులం మరొక కులాన్ని, ఒక మతం మరొక మతాన్ని, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, ఒక వ్యవస్థ మరొక వ్యవస్థను, ఒక పరిశ్రమ మరొక పరిశ్రమని ఇలా ఒకరినొకరిని పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ప్రజాస్వామ్యం కానీ పరిడి వెళ్తుంది. అలా కాకుండా ఆ వ్యవస్థను కించపరిచి ఏంటి సినిమా ఏముంది, వాళ్ళకి ఎందుకు అన్ని కోట్లు, మరి మీరు వెళ్ళి నటించండి మీకు ఎన్ని కోట్లు ఇస్తారు? అటువంటి పరిస్థితుల్లో ఎవరిని కానీ, అంటే ఇప్పుడు చిరంజీవి గారి జీవితం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరికైనా ఆదర్శం సార్. అలా ఉండాలి అంటే అది ఆయనకే సాధ్యం. తను ఒక చిన్న సామాన్యమైన స్థాయి నుంచి జీవితం ప్రారంభించి ఎన్నో కష్టదళకాలు, ఒడిదుడుకులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆకలితో మంచినీళ్ళు దాగి గడుపుకుని ఇటువంటి వాటన్నిటిని చూస్తూ ప్రతి చోట ఒక కేస్ స్టడీ లాగా దాన్ని అనుభవించి ఈ సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా, మేరునగ ధీరుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడ ఒక మాట తోలడు, ఒక పరుష పదజాలం వాడడు ఒక వ్యక్తిని. అంటే అలా ఉండాలి అంటే దాన్నే పెద్దరికం అంటారు. అటువంటి పరిస్థితుల్లో నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఈ విషయం చెప్పడం మర్చిపోయినా, అది కూడా చెప్తున్నాను. ప్రభుత్వం చిరంజీవి గారుని ఒకసారి సినిమా పరిశ్రమ మీద మాట్లాడదాము అని పిలిచింది 100% కరెక్ట్. దీన్ని మేము స్వాగతిస్తున్నాం చిరంజీవి అభిమానులుగా. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి కూడా మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రతి విషయం మీద
మీరు 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 ఆయన ఏమన్నాడంటే ఈ పెద్దరికము ఈ గొడవలు పక్కన పెడితే నేనైతే పరిశ్రమకు అండగా ఉంటా, మీ బిడ్డగా ఉంటా. తాడేపల్లి బయలుదేరి ఎప్పుడు లేడండి. ఈరోజు భారతదేశంలోనే సార్, భారతదేశంలోనే 6 సార్లు రాష్ట్ర దేశ ప్రభుత్వం నుంచి ఉత్తమ బ్లడ్ బ్యాంక్ గా అవార్డు అందుకునింది. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ సిలిండర్లు. మొన్న వచ్చి 24 క్రాఫ్ట్స్ కు ఇవి. ఈరోజు 24 క్రాఫ్ట్స్ వాళ్లకు మళ్ళీ 50% నిన్న డయాగ్నోస్టిక్ అపోలో మెడికల్స్ తో టైప్ ఆ డయాగ్నోసిస్, ఇలా ప్రతిదీ వాళ్ళకి అండగానే ఉన్నాడు. సినిమా పరిశ్రమ ఎప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండింది సార్. మీరు చూడండి, ప్రభుత్వం సినిమాకి ఏం చేసి మనం విమర్శలకు పోదలుచుకోలేదు. మరి మీరు ఈ 24 క్రాఫ్ట్స్ కూడా మన ప్రభుత్వంలో భాగమే కదండి. వాళ్ళకి ఏమన్నా మనం 25 కేజీలు బియ్యం ఇచ్చామా? పోనీ మనం ఎక్స్ట్రా వచ్చినటువంటి ప్రధానమంత్రి కోటా ఇచ్చినా ఇవ్వలేదు కదా. అలాగని వాళ్ళు ఏమన్నా అన్నారా? ప్రతి విపత్తు జరిగినప్పుడు కూడా తలో 25 లక్షలు 50 లక్షలు కోట ఇస్తూనే ఉన్నారు కదా, అండగానే ఉన్నారు కదా. మరి వాళ్ళు అడుగడుగు పైకెక్కి ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. ఒక మహేష్ బాబు, ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక నాగార్జున గారు, అంటే ఒక బ్రాండ్. వాళ్ళ పేరు చెప్తేనే సినిమా ఆడుతుంది. అటువంటిప్పుడు మీరు అవహేళనగా ఆ వ్యవస్థను, ఆ పరిశ్రమను మాట్లాడుతూ నిన్న మొన్న చూశాను నేను, ఆమె సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అని. దానికి ఫస్ట్ వాళ్ళ పార్టీలో నుంచే రోజా లాంటి వాళ్ళు సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ పరిశ్రమలో ఉన్న కష్టాలన్నీ చూసి ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యి ఒక తెలుగు ఈ సినిమా పరిశ్రమలో నెంబర్ 1 స్థానానికి ఎదిగిన ఆమె ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజు? అది కాదు కదా, పార్టీ ముఖ్యం కదా. ఇప్పుడు వ్యక్తిగా నన్ను మాట్లాడినప్పుడు నేను స్పందించకపోతే నాకు వ్యక్తిత్వం లేనట్లు కదా. మరి అటువంటి కళామ తల్లి బిడ్డలం ఈ మాటలు ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు? ఎస్, అటువంటిది తప్పండి. ఏం తెలుసండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి? ఒక సినిమా అంటే ఏం తెలుసు? 200-300 మంది కష్టపడతారు. అవసరమైతే బాహుబలి లాంటి సినిమా చేయాలంటే 10,000-20,000 మంది పనిచేయాలి సార్. అంతమందికి ఫుడ్. ఇప్పుడు ఒక థియేటర్ ఏం తెలుసండి? మీరు 5 రూపాయలు 10 రూపాయలు ఉండాల్సిందే పేదవాడి కోసం. ఎలా ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. నేనంటే సీఎం గారు ఇవన్నీ కేస్ స్టడీ చేయలేదేమో, వీళ్ళు ఆయన దగ్గర తీసుకుపోలేదేమో అంటాను. ఒక సులభ్ కాంప్లెక్స్కి వెళ్తే 10 రూపాయలు ఇచ్చి సులభ్ కాంప్లెక్స్కి వెళ్తున్నాం సార్, చెప్పలేము మేము. మరి మేము థియేటర్లో 10 రూపాయలు ఇచ్చి టికెట్ చేస్తే ఆ ఓనర్ ఎలా బతకాలి సార్? ఏసీ వేయాలి, ఒక 20 రూపాయలతో ఏసీ వేస్తే ఏంటి పరిస్థితి? మీరేమో ఇప్పుడు తేడా ఎందుకు అంటారు. మరి 2 స్టార్ 3 స్టార్ 5 స్టార్ ఎందుకండి తేడా? ఆ లగ్జరీస్ కు, ఆ వాల్యూస్కే కదా వాళ్ళు రేట్ కడుతున్నారు. మరి ఈరోజు మనసు అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాం మనం. కేఏ పాల్ గారు కూడా ఈసారి నేను గట్టిగా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ కిలోమీటర్ ప్రతి ఇల్లు నడుస్తా అంటున్నాడు. మరి ఆయన పాదయాత్ర ఈయన పాదయాత్రను ఒకటేగా పోల్చగలమా మనం? ఒక యువత అంటే పార్టీలు పక్కన పెడితే అందరికీ ఆదర్శవంతంగా తను నమ్ముకున్న పట్టుదలతో ఎక్కడా మొక్కవోని దీక్షతో ఆయన సాధించిన ఆశయం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికీ ఆదర్శమే కదా. మరి అటువంటి ఆదర్శమూర్తులైనటువంటి చిరంజీవి, ఇటు పెద్ద వాళ్ళు కష్టపడి, బాలకృష్ణ గారు, ఇంతమంది హీరోలు ఊరికే కష్టపడిపోకుండా వెళ్ళిపోలేదా? వాళ్ళ జీవితంలో ఎన్నోసార్లు కాళ్ళు విరుగుంటాయి, వాళ్ళకు చేతులు విరుగుంటాయి, రకరకాలు. ఆ కష్టాన్నంతా మీరు ఒక మాటతో ఎలా? ఇప్పుడు సినిమా అంటే ఓకే, మీరు అంటున్నారు చాలా మంది ఓటీటీకి ఇచ్చే, ఏమవుతుందండి? మీరు వాళ్ళకి ఇచ్చే డబ్బు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓటీటీకి ఈరోజు నిర్మాతలు కానీ ఎందుకు అడుగుతున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, నీకేం తెలుసు కష్టం అని? ఒక సినిమా తీయాలంటే, ఒక సినిమా అంటే హీరోకి డబ్బులు ఇచ్చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. అలా కాదు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా ఏం ఆలోచిస్తున్నారంటే, నేను కాదు నాతో పాటు సినిమా అంటే డైరెక్టర్, హీరో, నిర్మాత కాదు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, థియేటర్ లీజుకి తీసుకున్న వాళ్ళు, దాంట్లో ఉన్న క్యాంటీన్ ఉన్న వాళ్ళు, ఆఖరికి సైకిల్ స్టాండ్ వాడు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నారు. అక్కడే తేడా వస్తుంది. మరి ఒక సినిమా వస్తే ఒకప్పుడు 100 రోజులు ఆడేది, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. మొత్తం సామాజిక మాధ్యమాలు ఎక్కువైపోయినాయి. అటువంటిప్పుడు ఇప్పుడు సినిమాను మనం కరెక్ట్గా ఒకసారి పోల్చి చూడండి. ఒకప్పుడు 100 రోజులు ఆడిందంటే హిట్, లేదా 50 రోజులు కానీ ఇప్పుడు ఎన్ని రోజులు ఆడితే కదా హిట్, ఎంత కలెక్షన్ వస్తే హిట్ అని చూస్తున్నారు. 100 కోట్లకి చేరిందా, 50 కోట్లకి చేరిందా అని చూస్తున్నారు. అటువంటి టైంలో మనం 10 రూపాయలు 5 రూపాయలు పెడితే వాళ్ళు ఎట్లా సస్టైన్ అవుతారండి? ఎట్లా బాగుడు? ఒక రాజమౌళి దేశం గర్వించదగ్గ హీరో అని చెప్పుకుంటున్నాం గొప్పగా మనం. ఆయన అంత గొప్పగా తీశాడండి. ఇంగ్లీష్ సినిమాలే చూసేవాళ్ళం ఎప్పుడో మనం. బెనహరు అవన్నీ టెన్కామెంట్స్ చూసి ఆహా ఓహో అని వేసుకునే వాళ్ళం మనం కూడా క్యాన్సర్లు తెచ్చి. మరి ఈరోజు అక్కడ ఉన్న పరిశ్రమలు ఇంగ్లీష్ వాళ్ళతో సైతం, హిందీ వాళ్ళతో సైతం తెలుగు సినిమాను ఫాలో అయ్యే స్థాయికి మన డైరెక్టర్లు నిలబెడితే అది మనకు గర్వమే కదా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా మామూలుగా ఒక తెచ్చి ఇవ్వలేరు కదండి.
రెండోది ఈ డ్రాగ్ని చేసింది ఎవరు? ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇట్లా నీ మంత్రులు అన్ని ఇచ్చి అదే గౌరవంగా మిమ్మల్ని చిరంజీవి గారు వచ్చి అడిగారు, నాగార్జున గారు ఒక టీం వచ్చి అడిగింది, మళ్ళీ ఇంకో టీం వచ్చి అడిగింది. బహిరంగ వేదిక మీద అంత పెద్ద అయినా సార్, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు వినమ్రుడనే చెబుతున్నాను, దయచేసి ఈ సమస్యలో మా 24 క్రాఫ్ట్స్ ఇబ్బంది పడతారు, ఈ టికెట్ల సమస్యలో మనం ఇరువురు ప్రభుత్వము సినీ పరిశ్రమ కూర్చొని ఆ యొక్క అంశాన్ని బట్టి కూలంకుషంగా మాట్లాడుకొని పరిష్కారం వెతుకుదాము అని ఇంకేం చెప్పాలండి ఆయన? ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా మీ సినిమాకి ఇట్లా అని మాట్లాడేస్తే ఎలా? అటువంటి రెస్పెక్ట్ ఇచ్చిన ప్రభుత్వానికి, ఈరోజు అంతే రెస్పెక్ట్ గా పిలిచిన ప్రభుత్వానికి మేము నిజంగా ఆహ్వానిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం మీరు మీ డ్రైవర్ ఒకటేనా అని అడిగిన వాళ్ళతో కూడా మీరు ప్రోటోకాల్ పెట్టి పిలిపించారు. అంటే ఇది ఎక్కడికి పోతుందో అని ఆలోచించాం మేము. మీరు అంటే నేనేమంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని శాఖలు ఆయన కింద ఉంటాయి. మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ ఖండించాలి. ఎవరో ఆయన బలిసి కొట్టుకుంటున్నారు ఇవన్నీ అంటే ఆటోమేటిక్గా అక్కడ బాగున్న వాళ్ళు అడుగుతున్నారు, అరే బాబు మా కష్టం మీకేం తెలుసు, మీరు కదా బలిసి కొట్టుకుంటున్నారు, ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే అయ్యి 500 కోట్లు దోచేస్తున్నారు, మళ్ళీ ఎమ్మెల్యే అవడానికి మీ ఆస్తులు మా ఆస్తులు ఛాలెంజ్ ఓపెన్ చేద్దామా, ఓపెన్ గా డిబేట్కి వస్తారా అని పిలుస్తున్నారు. అవును కదా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు కదా. మనం ఏం మాట్లాడుతున్నాం సమాజంలో, మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు ఎలా అలా ఒక వ్యవస్థను, అంటే మీ నియోజకవర్గంలో కూడా సినిమాకు సంబంధించిన కార్మికులు, డైరెక్టరు, రేపు ఇంకోరో ఉంటారు, వాళ్ళందరినీ మీరు అవమానించినట్టే కదా. పెద్ద డ్రామా అంటే మీకు ఎలాగనిపిస్తుంది? దాని వెనక కష్టం తెలుసు కదా. మీరు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు కదా. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ఊర్లో ఒక డ్రామా వేస్తే దానికి ఎంత కష్టం, దాని వెనక ఒక మేకప్ వేసుకొని 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అని రాత్రి అంతా మేల్కొని వాళ్ళు ప్రాక్టీస్ చేసే హార్మోనియం ముందు మీకు కళను అందించాలి అంటే వాళ్ళ వెనక కృషిని ఎందుకు గుర్తించలేకపోయినారు మీరు? మరి ఒకసారి సినిమాకి వస్తే ఎలా ఉంటుంది? అందుకనే ఇవన్నిటికీ పరిష్కారం పెద్దన్న పాత్రలో చిరంజీవి గారైతేనే. ఎందుకంటే ఆయన ఎవరిని నొప్పించరు. సమస్యకు ఖచ్చితమైన పరిష్కారము. అంటే ఎవరో మాట్లాడుతుంటారు సార్, సన్మానం కోసమని అని ఇంకొక ఆయన అన్నాడు. ఆయన ఎవరు, ఈ మధ్య నేను ఒక నిర్మాతను చూశాను, నేను చాలా సార్లు గట్టిగా నిలదీసినాను సినిమా పరిశ్రమను, సన్మానం చేయలేదని కానీ సీఎం గారికి సన్మానం చేయలేదని. అంటే ఈ నట్టి కుమారో ఒట్టి కుమారో అనుకుంటారు. ఇటువంటి వాళ్ళ వల్ల నాశనం అయిపోయి ఏంటంటే వీళ్ళు నారాయణరావు గారు వాళ్ళు వీళ్ళని పేర్లు చెప్తారు. అంటే వీళ్ళకున్న సనుగుతో అంటే మేము ఆ స్థాయిని సస్టైన్ అవడానికి 2 పరిశ్రమల మధ్య ఈ రాజకీయం అట్లా ప్రభుత్వానికి ఇట్లా గొడవలు పెడతారు అంతే. కానీ నిజంగా గుర్తించి అటువంటి వాళ్ళని పిలిస్తే చిరంజీవి గారు లాంటి పెద్దన్నయ్య అంటే ఇంకా దానికి పరిష్కారం చూసేవాళ్ళే. ఏదో లెటర్ రాసి వదిలేసే వాళ్ళు కాదు గౌరవనీయులు అని. ఆయన మీరు అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా డ్రాగ్ చేసి లాగ్ చేస్తూ దాన్ని సమస్య సృష్టిస్తూ ఆ మధ్యలో ఆయన నిలబెడుతూ ఉంటే, బాబు నాకు నమస్కారం, నేను అందరి వాడిని, మీకు ఆపద వచ్చినప్పుడు పిలవండి, మీ బిడ్డగా ఎంత సర్వీస్ అయినా చేస్తాను, కానీ ఈ గొడవలు ఈ పంచాయతీలో నన్ను లాగద్దు అన్నాడు. అక్కడే ఆయన పెద్దరికం బయటపడుతుంది. కాబట్టి ఈ రోజైనా ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఆయన ఆహ్వానించింది. ఖచ్చితంగా అంటే సామాన్యుడు సగటు ప్రేక్షకుడు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఏంటంటే టికెట్ రేట్లు అన్నాడు. అంటే ఇప్పుడు నిత్యావసరాలు అంటే కంపల్సరీ ప్రతి ఇంటికి కావాల్సిన వస్తువు అది. ఇప్పుడు నిత్యావసరాలు మనం కూడా తీసుకెళ్ళాలి, లేకపోతే రేపు మనకు సంక్రాంతి లేదు. కానీ ఈ 4 రోజుల్లో సినిమా చూడకపోతే మనం ఏమైనా చనిపోం కదండి. అంటే బలవంతంగా చూపించడం లేదు కదా వాళ్ళ ప్రోడక్ట్ను. అది పేదలకు పోల్చుకొని చెప్పడము కొన్ని అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ప్రభుత్వంలో చేసుకోవాల్సినట్టు చేయండి. ఈరోజు హైదరాబాద్ నుంచి రావాలంటే 3000 సార్, ఒక 1000 రూపాయల టికెట్ 1500. ఎందుకంటే పండగను ఉద్దేశించే మీరు ఎట్లయినా ఇంటికి వస్తారని లాగుతున్నారా? తప్పు కదా. మరి తమిళనాడు, లెట్ మీ ఫినిష్ 10 సెకండ్స్, తమిళనాడు అండ్ తెలంగాణలో వాళ్ళు తగ్గించలేదే రేట్లు, మరి మన వాళ్ళ బస్సుల్లో వస్తున్నారే, అంటే వాళ్ళు మనకి ఇచ్చే పండగ కానుక ఇది. ఇటువంటివన్నీ మీరు సస్టైన్ చేసుకుని సామాన్యులకు అందుబాటులో తేవాలి. కానీ పండుగ వచ్చినప్పుడు నిత్యావసరాలు ఇటువంటివి, అంతేగాని సినిమా అనేది వాళ్ళు బలవంతం చేయడం తీస్తున్నారు. వాళ్ళు 100 కోట్లు పెట్టి తీసి 1 కోటి రూపాయలు 10 కోట్లు కూడా రాక 90 కోట్లు నష్టపోయి వీధులు పడ్డ నిర్మాతలు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి మీరు ఏమన్నా సబ్సిడీ ఇచ్చి ఒక 50 కోట్లు మీరు నష్టపోయినారని మళ్ళీ సినిమా తీసే ప్రోత్సాహం ఇస్తారా? ఇలేదు కదా. మరి మీ సినిమా పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి ఎప్పుడు ఆదాయమే, కానీ ప్రభుత్వం వల్ల సినిమా పరిశ్రమకు ఎటువంటి ఆదాయము లేదు. కాకపోతే వాళ్ళు కోరుకోవడం లేదు కూడా. ప్రభుత్వం మనము సామరస్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు, కానీ సినిమా పరిశ్రమ ఇది మధ్యలో కొంతమంది చేసిందే. బట్ నేనైతే
బాగా మంచి ఆశాభావంతో ఉన్నాను. అన్నయ్య గారు అన్ని పాయింట్లు అంటే హీరోల రెమ్యునరేషన్ టికెట్లే కాకుండా సామాన్య సగటు ప్రేక్షకుడి నుంచి, ఎగ్జిబిటర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రతి ఒక్కరి కష్టాన్ని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొస్తారని 100% చిరంజీవి అన్నయ్య గారి మీద మాకు నమ్మకం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి భేటీకి సంబంధించి మా ప్రతినిధి అలీం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అలీం. థ్యాంక్ యూ విజయ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. సినిమా టికెట్లకు సంబంధించి రేట్ల విషయం మీద రోజుకో రకంగా అటు నిర్మాతలు, దర్శకులు, సినిమా పరిశ్రమ సంబంధం లేని వ్యక్తులు కూడా మాట్లాడి సినీ పరిశ్రమ విలువలను దిగచార్చారని మెగాస్టార్ చిరంజీవి బాధపడ్డారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో పాటు ఇతర ఎవరు లేకపోయినా చిరంజీవి ఇండివిజువల్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి అటు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం సినీ పరిశ్రమకు సంబంధించిన అంశం మీద కూడా మాట్లాడనున్నారు. అయితే మొత్తమే కూడా చిరంజీవితో ఉన్న వైసీపీ నేతల సాన్నిహిత్యం, తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉన్న రిలేషన్ వల్ల చిరంజీవి మాట్లాడితే సినిమా టికెట్లకు సంబంధించిన అంశం ఖచ్చితంగా సెటిల్ అవుతుందని చెప్పి కూడా సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ప్రత్యేక భద్రత మధ్య మెగాస్టార్ చిరంజీవి అటు తాడేపల్లి సీఎం ఇంటికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తాకిడి పెద్ద ఎత్తున ఉన్నా సరే వారిని అందరినీ నిలువరించి తను వచ్చిన కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అభిమానులను చిరంజీవి కోరారు. ఈ నేపథ్యంలో భారీ కాన్వాయ్తో చిరంజీవికి స్వాగతం పలకాలనుకున్న మెగాస్టార్ అభిమానులకు నిరాశ ఎదురైంది. మొత్తం మీద కూడా వారిని అందరినీ అభివాదం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తాడేపల్లి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖచ్చితంగా లంచ్ తర్వాత వీరిద్దరు కూడా భేటీ ఉంటుంది. 2 గంటల తర్వాత మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడనున్నారు. విజయ్, అలీం, ఏ అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉందంటే ఇదివరకే మనం మాట్లాడుకున్నాం టికెట్ల రేట్ల ఇష్యూ పైన ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. సో ఒకవేళ తగ్గిస్తే రేపటి నుంచి అమలయ్యే అవకాశం, ఎందుకంటే సంక్రాంతి సినిమాలు విడుదలవుతున్నాయి కదా. అంటే టికెట్ రేట్లకు సంబంధించిన అంశం మీదే ప్రధానంగా సమస్య ఇటు సినీ పరిశ్రమకిను అటు ప్రభుత్వం మధ్య తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం మీద వీరిద్దరూ మాట్లాడుకునే అవకాశం ఉంది. తర్వాత ఈ రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. చాలా సార్లు చిరంజీవిని జగన్ ని కలిసి మాట్లాడుకునే పరిస్థితి ఉన్నా సరే చాలా సందర్భాలు అటువంటి ఎక్కడ లేనట్లుగా అనిపించింది. ఈ నేపథ్యంలో జనవరి కొత్త సంవత్సరం వచ్చింది, అలాగే సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో ఒక కుటుంబంలో స్నేహితుడి వల్లే మెగాస్టార్ చిరంజీవి ఇటు జగన్ ఇంటికి రావటం, ఆయనతో కలిసి లంచ్ లో పాల్గొనడంతో పాటు సినీ పరిశ్రమ చెందిన సమస్యల మీద కూడా మాట్లాడటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక రకమైన మంచి వాతావరణం క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. రోజుకో రకంగా సినీ పరిశ్రమ సంబంధించి అవాకులు చవాకులు పెళ్ళటం, దాన్ని ఎక్కువగా వ్యత్యాసాన్ని తారస్థాయిలో కూడాను కొంతమంది సమస్యలు తీసుకువెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అంతే రీతిలో సినీ పరిశ్రమ కూడా ఈ అంశము ఇబ్బందిగా మారింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్య పరిష్కారానికి తోడ్పాటు సినీ పరిశ్రమకు అందించాలని భావిస్తున్నారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం ఈ రోజు తేటతెల్లమే అవకాశం ఉంది. మంత్రి పేర్నాని కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు భేటీలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా టికెట్ రేట్ల అంశంతో పాటు ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ సెంటర్లకు సంబంధించి రేట్లను ఏ విధంగా డిసైడ్ చేయాలనేది కూడాను దానికి సంబంధించిన చట్టం ఉంది, సినీ ఫోటోగ్రఫీ చట్టం. ఆ చట్టాన్ని అనుసరించి ఏ విధంగా రేట్లను వ్యత్యాసాల ప్రకారం వివిధ ప్రాంతాల విక్రయాలు జరపాలనే దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్, అలీం, దీంతో పాటు అంటే సినిమా చర్చలతో పాటు మీరు అన్నట్లుగా రాజకీయానికి సంబంధించినటువంటి ఏదైనా చర్చలు జరిగే అవకాశం ఉందా? అదేవిధంగా ఫ్యామిలీ పరంగా ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి ప్రత్యేక అనుబంధం, స్నేహం కూడా ఉంది. గతంలో ఆయనతో పాటు నడిచిన ప్రస్తుత మంత్రులందరూ కూడా ఆయన మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరికి ఒక స్నేహపూరిత వాతావరణం ఉంది. వారి కుటుంబం కూడా ఎప్పటికప్పుడు పండుగ సందర్భం కూడా కలుసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా సినీ పరిశ్రమ గత 15 రోజుల నుంచి కూడా హాట్ టాపిక్ గా ఒక అంశాన్ని పదే వివిధ ఛానల్స్ లో డిబేట్లలో ఈ అంశాన్ని చేర్చడం, తర్వాత ఆ సమస్యను ఇంకా పెద్ద చేసే విధంగా అందరూ వివరించిన తీరు పట్ల చిరంజీవి కొంచెం కలత చెందారు. చిరంజీవితో పాటు అటు నటుడు నాగార్జున కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీటన్నిటికీ చెక్ పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. అందులో భాగంగా జగన్ తో ప్రత్యేక అపాయింట్మెంట్ ద్వారా కలవడం జరిగింది. రేపు సంక్రాంతి పండుగ, ఈ పండుగ సందర్భంగా కూడాను శుభాకాంక్షలు చెప్పినట్లు ఉంటుంది. అంతేకాకుండా సినీ పరిశ్రమ సంబంధించిన సమస్యల మీద కూడా మాట్లాడినటువంటిదని చిరంజీవి భావించినట్లున్నారు. అందులో భాగంగా ఈ రోజు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్, ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ సమస్య మీద పరిష్కారం, దాని మీద ఏం మాట్లాడారు అనేది కూడాను తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అలీం.
రైట్, కాసేపట్లో సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. అయితే గన్నవరం ఎయిర్పోర్టుకి కాసేపటి క్రితమే చేరుకున్న చిరంజీవి సీఎం ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ పెద్దగా చర్చలకు వచ్చారని తెలిపారు. మరో గంటన్నరలో అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తానన్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ జగన్ సర్కార్ల మధ్య టికెట్ ధరల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ ధరలు పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్పై ప్రశ్నలను సంధించారు. అయినప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు. ఇలాంటి తరుణంలో కాసేపట్లో సీఎం జగన్ను కలవనున్నారు మెగాస్టార్ చిరంజీవి. సీఎం జగన్తో కలిసి లంచ్ చేయనున్నారు. ఇక సీఎం జగన్ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మాట్లాడితే టికెట్ల ధరలు తగ్గించే అవకాశం ఉందా అని కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ మీటింగ్తో ఈ అంశానికి తెరపడే అవకాశం ఉందని అనుకోవచ్చు.